టాపిక్ వచ్చేసి రివ్యూ. ఓకేనా. సో మనం వర్డ్లోనే చెప్పేసాను అనమాట. స్పెల్లింగ్ అంటే ఏమి, థియరీస్ అంటే ఏమి, ట్రాన్స్లేట్. ఓకేనా. కామెంట్స్ కూడా చెప్పాను. సో కామెంట్స్ ఎలా చేయాలి? సో ఒక సెల్కి ఇస్తాం అనమాట కామెంట్. సో కామెంట్ ఒక సెల్కి వస్తుంది అనమాట. దిస్ ఈస్ కామెంట్ అంటే. ఓకేనా. సో ఇది కామెంట్ అనమాట. అంటే పర్టికులర్గా ఈ సెల్కి ఉంటుంది. దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినా కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది. ఓకే. ప్రొటెక్ట్ షీట్ అంటే ప్రొటెక్ట్ వర్క్ బుక్ అంటే ప్రొటెక్ట్ షీట్ అంటే ఇప్పుడు ఎన్ని షీట్స్ ఉన్నాయి ఇక్కడ? ఒకటి ఉంది. ఇంకోటి కావాలంటే ఇంకోటి తీసుకోవచ్చు. సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ప్రొటెక్ట్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ప్రొటెక్ట్ అనే ఒక షీట్ ఉందా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రొటెక్ట్ 1 2 3. ఓకే 1 2 3 అంటే దీంట్లో మనం ఏం చేయలేం, అంటే మనం టైప్ చేయలేము ఇక. ఓకేనా. దీన్ని ప్రొటెక్ట్ ఇచ్చుకోవచ్చు. అన్ప్రొటెక్ట్ అంటే ఏమి? సో ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ అన్ప్రొటెక్ట్ అని ఉంటుంది. సో అన్ప్రొటెక్ట్ మీద క్లిక్ చేసి 1 2 3 అంటే చేస్తే అన్ప్రొటెక్ట్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే. సో ఇక్కడ కూడా అంతే. దీని మీద క్లిక్ చేస్తే ప్రొటెక్ట్ అయిపోతుంది. సరే. సో ఈ వర్క్ షీట్కి ఎలా ఇవ్వాలి అంటే చూపిస్తా చూడు. ఇక్కడ ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ ప్రొటెక్ట్ ఉందా. సో దాని మీద క్లిక్ చేస్తే ఎన్క్రిప్ట్ అని ఉందా. దాని మీద క్లిక్ చేసి 1 2 3 అని క్లిక్ చేసి మళ్ళీ 1 2 3 అని క్లిక్ చేసినాం అనుకో పాస్వర్డ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ చేసినాం అనుకో ఇప్పుడు చూడు నేను 1 2 3ని క్లిక్ చేసిన. సో 1 2 3ని క్లిక్ చేస్తే చూడు పాస్వర్డ్ అడిగింది. సో 1 2 3 అట్లా అనమాట. ఓకేనా. ఇది వర్క్ బుక్కి ఇవ్వడం, ఇది వచ్చేసేది షీట్కి ఇవ్వడం. సో ఇక్కడ ఓకే రైట్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ షేర్ వర్క్ బుక్ అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా అంటే ఇప్పుడు షేర్ చేయాలా. షేర్ చేసేది ఎట్లా చేస్తామంటే ఇక్కడ ఇది ఉంది కదా. సో దీని మీద ఓకే మీద క్లిక్ చేసాం అనుకోండి. యాక్చువల్ అంటే ఇది షేర్ అనేది ఇక్కడ వర్క్ కాదు. ఓకేనా. సో ఇక్కడ షేర్ అనేది వర్క్ కాదనమాట. సో మనము ఈ షేర్ అనేది తీసేద్దాం. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే చూడండి ద యాక్షన్ నౌ సేవ్ వర్క్ బుక్ డూ యూ వాంట్ టు కంటిన్యూ. ఓకే. సో చూడండి షేర్ అనదర్ వర్క్ సేమ్ వర్క్. సో వర్క్ బుక్ కెనాట్ బి టేబుల్ కరెంట్ బి షేర్డ్ అంట. చూడండి. సో రిమూవ్ యూజర్ అని వస్తుంది. అంటే ఇది ఎవరికి పంపించినాము? ప్రేమ్ కుమార్కి పంపించినాము. సో రిమూవ్ యూజర్ అంటే రిమూవ్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇది కూడా వర్క్ కావడం లేదు. చూద్దాం. నీ దాంట్లో ట్రై చేయి. ఓకేనా. ఇది ట్రై చేయి వస్తుంది నీ దాంట్లో. ఓకే. నెక్స్ట్ వ్యూ. వ్యూ గురించి చెప్తాను చూడండి. సో వ్యూ గురించి చెప్పే ముందు మనము ఒక డమ్మీ డేటాని తీసుకోవాలి. సో నేను ఏది తీసుకుంటున్నా, ఇక్కడ ఫిల్టర్ అనే టాపిక్ అని ఉంది. సో దాన్ని తీసుకుంటున్నా. ఓకేనా. సో ఇది డమ్మీ డేటా రైట్. సో ఇది డమ్మీ డేటా అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు నేను వ్యూ మీద క్లిక్ చేస్తున్నా. వ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను నార్మల్ అని ఉంది. నార్మల్ అంటే ఇది యాక్చువల్ అంటే ఇట్లా ఉండేది. ఇప్పుడు నేను పేజ్ బ్రేక్ అని క్లిక్ చేస్తున్నా. పేజ్ బ్రేక్ అంటే ఏమి అంటే ఏ పేజీలో ఉందో చెప్తుంది అనమాట. అర్థమైందా. సో ఈ టాపిక్ ఏ పేజ్లో ఉందంటే ఈ డేటా 1 అనే పేజ్లో ఉంది. సో మళ్ళీ నేను దీన్ని కాపీ చేసుకుంటా. సో కంట్రోల్ C కంట్రోల్ V. ఓకేనా. సో ఇప్పుడు చూడు ఇప్పుడు నేను బ్రేక్ మీద క్లిక్ చేసిన అనుకో, పేజ్ బ్రేక్ మీద క్లిక్ చేసిన అనుకో ఏ పేజ్లో ఉందంట? సెకండ్ పేజ్లో కొంచెం ఉంది, ఫస్ట్ పేజ్లో కొంచెం. ఓకేనా. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో ఇది ఏ పేజ్లో ఉందని అర్థం. ఓకే. పేజ్ లేఅవుట్ అంటే ఏమి? సో A4 సైజ్ పేజ్ ఉంటుంది కదా. సో అంతా చూపిస్తుంది అంటారు ఇట్లా. ఓకేనా. సో మీరు కావాలంటే జూమ్ అవుట్ చేసుకుంటే చూడు. సో ఇవన్నీ పేజెస్ అనమాట. ఓకేనా. A4లో ఎలా వస్తుందో చూపిస్తుంది ముందే. సో దీన్నే ఏమంటాము? పేజ్ లేఅవుట్ అంటాం. ఏమంటాము? పేజ్ లేఅవుట్. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. ఓకేనా. సో ఇది ఇక్కడ కస్టమ్ వ్యూ కనపడడం లేదు కదా. సో చూద్దాం. సో కస్టమ్ వ్యూ వచ్చేసి సో ఇది రావడం లేదా కస్టమ్ వ్యూ. ఓకే. సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది, పేజ్ బ్రేక్ అయిపోయింది, పేజ్ లేఅవుట్ అయిపోయింది. ఇప్పుడు నేను పేజ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తున్నా. పేజ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తున్నా. పేజ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే చూడు. సో ఇదంతా ఒక పేజ్లో ఉంది. సో ఇది వేరే పేజ్లో ఉంది కదా. సో దీన్ని తెచ్చుకొని వచ్చి ఇతర పెట్టినాం అనుకో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క విడ్త్ను తగ్గించాలంటే ఇప్పుడు ఇంత పేజ్ అవసరం లేదు కదా. కొంచెం పెంచాలంటే ఇలా కొంచెం పెంచాలంటే ఇది. ఓకేనా. పేజీకి
ఎగ్జాక్ట్గా పంపే చూడు అవతల పోయింది కదా. సో మళ్ళీ మనం పేజ్కి యువతలకు తీసుకుంటాం, వచ్చేసిందా. సో అలాగే హైట్ కూడా ఇప్పుడు చూడు ఈ పేజ్ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కదా. సో మనం వీటిని అంతా మనం సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా. సో దీన్ని ఇట్లా ఇలా పట్టుకొని కొంచెం ఇంక్రీజ్ చేస్తాం. చూడు వచ్చిందా, మళ్ళీ కొంచెం ఇంకొంచెం ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఒక పేజ్కి అంతా వచ్చేసింది కదా. సో ఇది దీని గురించి వదిలేసేయండి. సో ఇది ఏ పేజ్లో ఉందో చెప్తుంది, ఓకేనా, ఫస్ట్ పేజ్లో వచ్చిందని. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో ఇది ఏంది పేజ్ లేఅవుట్. నేను చిన్న డేటాని తీసుకుంటా. సో చిన్న డేటా చూద్దాం, చిన్న డేటా ఎక్కడ ఉందో చూద్దాం. సో ఫిల్టర్ ఇది ఉంది కదా. సో ఇది చిన్న డేటా, ఏమి చిన్న డేటా. ఇప్పుడు నేను పేజ్ లేఅవుట్లోకి వెళ్తున్నా. పేజ్ లేఅవుట్ ఇక్కడ ఉంది కస్టమ్ వ్యూ. ఓకే, సో పేజ్ లేఅవుట్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసిన. సో క్లిక్ చేస్తేనే ఇక్కడ చూడండి. సో ఈ కాలం అన్ని సెలెక్ట్ చేసి ఈ 2 కాలమ్స్ని విడ్త్ పెంచాలి. అంటే అదంతా ఒక పేజ్లోకి రావాలి అంటే కొంచెం విడ్త్ని కొంచెం చూడు కొంచెం అంటే అన్ని సెలెక్ట్ చేయాలి. అన్ని సెలెక్ట్ చేసి కొంచెం వచ్చేసిందా. ఓకే, ఇప్పుడు హైట్ని పెంచాలి కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం సెలెక్ట్ చేసి ఇదంతా ఒక పేజ్లోకి రావాలి కదా. కొంచెం హైట్ పెంచుతున్నా. చూడు పెరిగిందా కొంచెం, మళ్ళీ ఇంకా పెంచాలి కదా కొంచెం, ఇంకొంచెం. ఓకే ఇంకొంచెం అది ఇవి చూడు యువతలకు వచ్చేసింది. మళ్ళీ మనం ఏం చేయాలి, కొంచెం తగ్గించాలి ఇంకొంచెం. సో సారీ డబుల్ క్లిక్ ఇవ్వకూడదు. అయిపోయా, ఓకేనా. సో మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే రైట్, అర్థమైంది. ఇది కస్టమ్ వ్యూ అంటే ఏమి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నార్మల్ వ్యూలో పెట్టేస్తా. నార్మల్ వ్యూలో పెట్టేస్తా, ఓకేనా. సో దీని మొత్తాన్ని నేను డబుల్ క్లిక్ ఇస్తాను అండ్ డబుల్ క్లిక్ ఇస్తాను, ఓకేనా. సెట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఎంప్లాయీలను పిలుస్తారు. ఎంప్లాయీని పిలిచినప్పుడు ఈ శాలరీ అనేది కనపడకూడదు ఎంప్లాయీస్కి. ఎవరికి కనపడకూడదు, ఎంప్లాయీస్ కనపడకూడదు. ఇక జస్ట్ పిలుస్తారు, చూసుకోండి అమ్మా మీ పర్ఫార్మెన్స్, మీ యొక్క డిపార్ట్మెంట్స్ చూసుకోండి, మీ యొక్క గ్రేడ్ చూసుకోండి, ఎంత చేసినారు ఏమనేది. శాలరీ కనపడదు వాళ్ళకి. అంటే ఈ పలానా వాళ్ళకి పలానా శాలరీ అని చూపించకూడదు అనమాట. సో దాన్ని ఎలా చూపించాలంటే కస్టమ్ వ్యూలో దీన్ని ఫస్ట్ హైడ్ చేసుకోవాలి. హైడ్ చేసుకోవడం అంటే ఎట్లా, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ హైడ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఇప్పుడు కస్టమ్ వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇది ఎవరు, న్యూ అని ఉందా, యాడ్. సో యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంప్లాయీస్ అని పెట్టాలి. ఎంప్లాయీస్ ఓకే. సో ఎంప్లాయీస్ వచ్చేసినారు కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ మీద క్లిక్ చేస్తే ఇది చూపించాలి. తర్వాత నెక్స్ట్ దీన్ని అన్హైడ్ చేస్తున్నా. అన్హైడ్ అంటే తెలుసు కదా. ఓకే వచ్చేసింది. ఇది ఎవరికి చూపించాలంటే సార్కి చూపించాలి. ఏ సార్కి, డైరెక్టర్కి. ఓకేనా, డైరెక్టరే కదా చూడాల్సింది. సో డైరెక్టర్ చూసినా ఏం కాదు, ఎందుకు వాడే కదా శాలరీలు వేసేది. సో డైరెక్టర్ అనుకుందాం. ఓకే మీద క్లిక్ చేసిన. ఇప్పుడు నేను ఎంప్లాయీస్ని పిలుస్తా. ఎంప్లాయీస్ని పిలిచేటప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా ఎంప్లాయీస్ మీద క్లిక్ చేసి షో అని కొట్టినాం అనుకో, హైడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ సార్ కాడికి పోయి డైరెక్టర్ కాడికి పోయి సో డైరెక్టర్ మీద క్లిక్ చేసి షో అని కొట్టినాం అనుకో, ఇవి హైడ్ అయిపోతుంది. సో దీన్నే కస్టమ్ వ్యూ అంటారు. ఏమంటాము, కస్టమ్ వ్యూ. ఎవరికైతే కనపడాలో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అనమాట. అర్థమైతే కాన్సెప్ట్ ఇది. ఓకే నెక్స్ట్ ఫార్ములా బార్ అంటే ఏమి, పైన ఫార్ములా బార్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు, అంటే హెడ్డింగ్స్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. జూమ్ అంటే ఎంత కావాలో అంత జూమ్ పెట్టుకోవచ్చు. ఓకే సెలెక్షన్ జూమ్ ఇది 100% ఉంటుందమ్మా. ఓకేనా, సెలెక్షన్ జూమ్ అంటే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి నేను జూమ్ సెలెక్షన్ అన్నాను అనుకో, ఇలా వస్తుంది. రైట్, అర్థమైందా. అరేంజ్ చేయాలంటే ఏమి, సో న్యూ విండో అంటే ఇది న్యూ విండోకి షిఫ్ట్ అయిపోతుంది. చూడు ఇంకోటి వచ్చింది. ఓకేనా, సో ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, అరేంజ్ చేయాలంటే ఇప్పుడు అరేంజ్ చేయాలి మీద క్లిక్ చేసిన అనుకో, హారిజాంటల్గా క్లిక్ చేయాలి. అదే వర్టికల్గా క్లిక్ చేసి ఓకే అని కొట్టినాం అనుకో, 4 ఫైల్స్ ఉన్నాయి. 4 ఫైల్స్ వర్టికల్గా అరేంజ్ అయిపోతుంది అన్నమాట. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. ఓకేనా, సో నెక్స్ట్ సైడ్ బై సైడ్ అంటే అదే. ఓకేనా, స్ప్లిట్ అంటే ఏమి అంటే ఫ్రీజ్ అంటే ఏంది చెప్తా. ఓకే, ఫ్రీజ్ అంటే ఏమి అంటే ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ ఉంది ఇక్కడ,
నేను చూడు కింది పోతే ఇది కూడా హైడ్ అయిపోతుంది. సో ఇది హైడ్ కాకుండా ఉండాలంటే ఫ్రీజ్ ప్యాన్లోకి వచ్చేసి రో ఉందా టాప్ రో, సో దాని మీద క్లిక్ చేసిన అనుకో అది ఫ్రీజ్ అయిపోతుంది, ఎక్కడికి పోయినా అది వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఐడి సో ఫస్ట్ కాలం, సో దీని మీద క్లిక్ చేసిన అనుకో ఇప్పుడు నేను ఎలా పోయినా ఈ ఐడీలు మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. సో అట్లా అనమాట, అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో ఇది ఓకే. సో అన్ఫ్రీజ్ అంటే అన్ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తాం. స్ప్లిట్ అంటే ఏమి, స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది చూడండి, స్ప్లిట్ అనమాట. అంటే మనకి పెద్ద డేటా ఉందనుకో చూడు ఇదంతా ఇది అయిపోతుంది అండ్ ఇది కూడా సపరేట్ స్ప్లిట్ అనమాట. దీన్ని ఏమంటాము, రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది, హైడ్ అంటే హైడ్. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్ ఇది. ఓకే, సైడ్ బై సైడ్ అంటే అదే పక్క పక్కన. ఓకేనా. స్విచ్ విండో ఏది కావాలి నీకు, ఫిల్టర్ 1 కావాలన్నా, ఫిల్టర్ టాపిక్ కావాలన్నా, 1 2 3 కావాలన్నా, ఇది ఓకేనా. మ్యాక్రోస్, ఇది మ్యాక్రోస్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్రోస్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓకేనా, దీన్ని అటెండెన్స్ అంటాం కదా, అటెండెన్స్ ఓకేనా. సారీ, అటెండెన్స్ ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వీడు వచ్చినాడా రాలేదా అని ప్రతిసారి ఏం చేయాలా, ప్రజెంట్ ఆబ్సెంట్ అంటే వస్తే ఆబ్సెంట్ లేదంటే ప్రజెంట్, వీటికి నేను షార్ట్ కట్స్ రాసుకుంటున్నా. ఏమి మ్యాక్రోస్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ మ్యాక్రోస్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ మ్యాక్రో అని ఉందా, సో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి మ్యాక్రో పేరు ఏం పేరు అంటే ప్రజెంట్ అని చేస్తున్నా. ఏమి సారీ, ఇక్కడ ఫస్ట్ నేను వ్యూ మ్యాక్రోస్కి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ చేసినాము, ఇది వద్దులే డిలీట్ చేస్తా, మీకు ఫస్ట్ కానీ చెప్తా. సో ఫస్ట్ ఏం చేయాలి, మ్యాక్రోస్ వెళ్ళి రికార్డ్ మ్యాక్రో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ప్రజెంట్ దీని యొక్క షార్ట్ కట్ కి ఏమి, సో నేను Ctrl+Shift+P అని కొడుతున్నా, లేదంటే P అని కొడతా. ఏది Ctrl+Shift+P అని కొడితే రావాలి ఏది ప్రజెంట్ అని. సో నేను ఇక్కడ ప్రజెంట్ అని కొడుతున్నా, ప్రజెంట్ ఓకేనా. సారీ, ప్రజెంట్ ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఆఫ్ చేసుకుంటా, స్టాప్ ఓకేనా. ఇప్పుడు నేను చూడు Ctrl+Shift+P అని కొడితే నువ్వు ఆబ్సెంట్ చేయాలా, రైట్, చేస్తావా ఓకేనా. అర్థమైందా కాన్సెప్ట్. సో ఇది మ్యాక్రోస్ అనమాట. సో ఇక్కడితో మనకి సో రివ్యూ అండ్ వ్యూ క్లోజ్ అనమాట. ఓకేనా. సో ఏదైనా టాపిక్ ఉంటే మీరు నాకు డౌట్ అడగండి, రైట్.